హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కీరడి కమ్యూనిటీలో రిలీజ్ అయిన ప్రీ లాంచ్ ఫ్లాట్స్ కొనడానికి సేఫా కాదా అనే అంశంపై డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం దీంట్లో ఉన్న బెనిఫిట్స్, దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా నా యొక్క కన్క్లూషన్ ఏంటనేది చెప్తాను. మనకి బెనిఫిట్స్ వచ్చేసరికి ప్రైస్ అనేది చాలా తక్కువలో ఆఫర్ చేస్తారు ప్రీ లాంచ్లో. అదే మనకి మెయిన్ టెంప్టింగ్ ఫ్యాక్టర్ అండి. సో వాళ్ళు ఆఫర్ చేయడానికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం అప్రూవల్స్ ఏవి వచ్చి ఉండవు. సో అందుకు బయర్స్ని వన్ టైం పేమెంట్ చేయమని చెప్తారు. సో మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మార్కెట్లో ఒక 8,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక ఫ్లాట్ని వీళ్ళు ప్రీ లాంచ్లో మనకి 5,000 కానీ 5,500 కానీ ఆఫర్ చేస్తారు. కానీ మనం ఫుల్ పేమెంట్ చేయాలి. సో అక్కడ ఉన్న క్యాచ్ ఏంటంటే అది అందుకు మనకి మార్కెట్లో ఉన్న దానికంటే తక్కువ ప్రైస్కి వస్తుంది. సో ఆబ్వియస్గా అది కంప్లీట్ అయ్యేసరికి అప్రిషియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు 8,000 ఉండేటప్పటికి అదే ఒక 3-4 ఇయర్స్ వచ్చేసరికి అది కనీసం 10,000 అలాగవుతుంది. సో అది ఇంకొక బెనిఫిట్. నెక్స్ట్ బయర్ కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే అందరికీ దీని గురించి డీటెయిల్స్ తెలియవు. రెండోది చాలామంది దీంట్లో ప్రిఫర్ చెయ్యరు, అందుకు లిమిటెడ్ బయర్ కాంపిటీషన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫ్రీ పార్కింగ్ కానీ ఫ్లోర్ రైజింగ్ ఛార్జెస్ అని ఇలాంటివి మనకి అయ్యరు మోస్ట్ ఆఫ్ ద టైం, కానీ కొన్నిటి వాటికి అయితే వేస్తారు. సో ఇది మనకి ప్రీ లాంచ్లో కొనేదానికి బెనిఫిట్స్. నెక్స్ట్ ఇప్పుడు డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి యాజ్ ముందు చెప్పినట్టుగా వాటికి అప్రూవల్స్ కానీ టైటిల్ డీడ్ డాక్యుమెంట్స్ కానీ అంత ప్రాపర్గా ఉండవు. సో సర్టైన్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు మనకు చూపిస్తారు ఆబ్వియస్గా కొనడానికి. ల్యాండ్ ఓనర్షిప్ కానీ ఇలాంటివన్నీ చూపిస్తారు, మిగతావన్నీ ఇన్ ప్రాసెస్లో ఉన్నాయని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి అప్రూవల్స్ కానీ దీనివల్ల ప్రాజెక్ట్ డిలేస్ అనేది చాలా వరకు ఎక్స్పెక్టెడే. అది ఎంత డిలే అవుతుంది అనేది ఈ అప్రూవల్స్ బట్టి, ఆ బిల్డర్ క్యాపబిలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ రిస్క్ మనకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీగా ఫుల్ పేమెంట్ చేసేస్తాం. సో ఒకవేళ ప్రాజెక్ట్ డిలేస్ అయినా లేకపోతే ప్రాజెక్ట్కి క్యాన్సిలేషన్ వచ్చినా ఎటువంటి ఇష్యూస్ వచ్చినప్పటికి కూడా మనకి ఈ రిస్క్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే రిటర్న్ బ్యాక్ ఎలా ఇస్తాడనే దాని మీద పెద్ద క్లారిటీ అయితే ఉండదు. నార్మల్గా ఏం చేస్తారంటే ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ వచ్చేసరికి మనకి ల్యాండ్ ఇంత % అనేది రిజిస్టర్ చేస్తామని చెప్తారు. సో అదేంటంటే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ రియాలిటీలో వచ్చేసరికి అంత ప్రాపర్గా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇంత స్క్వేర్ యార్డ్స్ మీ పేరు మీద రాస్తామని చెప్తారన్నమాట. సో ఎక్కడ ఏంటనేది మాత్రం ప్రాపర్గా చెప్పరు మోస్ట్ ఆఫ్ ద టైం. అందువల్ల అది మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది దాని మీద క్లారిటీ ఉండదు. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తానండి. ఇది సాహితీ శ్రావణి ఎలైట్ అని చెప్పేసి ఒక ప్రీ లాంచ్లో రిలీజ్ చేసింది. సాహితీ శ్రావణి అనేది ప్రీవియస్గా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు. సో దాని తర్వాత జరిగిన ఒక ఫ్రాడ్ గురించి మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. సాహితీ ఎలైట్ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు. సాహితీ గ్రూప్ చైర్మన్ లక్ష్మీనారాయణ 1,200 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేరా సంస్థ ద్వారా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సాహితీ గ్రూప్ ఆస్తులను స్వాధీనం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. మీరు చూసిన ఈ వీడియో సాహితీ శ్రావణిలో నాకు తెలిసిన ఫ్రెండ్సే ఒక 3 దాకా దొరికిపోయారండి. సో ఇప్పుడు ఏంటంటే లాయర్ల చుట్టూ వీటి చుట్టూ ధర్నాల చుట్టూ తిరిగి ఎలాగైనా ఎంతో కొంత వస్తే బాగుంటుందని ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా లాయర్ ఫీజు కూడా ఇంకా ఎక్స్ట్రాగా అవుతుంది, కానీ ఇదంతా గ్రూప్గా చేస్తున్నారు. సో అదంతా చాలా పెద్ద పెయిన్ఫుల్ ప్రాసెస్ యాక్చువల్గా. సో కన్క్లూషన్కి వచ్చేసరికి ఏంటంటే ప్రీ సేల్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు ఆఫర్స్ అనేవి బాగా టెంప్టింగ్గాను, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 3 ఇయర్స్లోని 4 ఇయర్స్లోని వచ్చేస్తుందని చెప్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అంత మెగా కన్స్ట్రక్షన్ చేయాలంటే అపర్ణ మై హోమ్ లాంటి వాళ్ళకు 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది. ఓకే, వాళ్ళకి డెడికేటెడ్ లేబర్ కానీ మ్యాన్ పవర్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇలాంటి కొత్త బిల్డర్స్కి వచ్చేసరికి ఇప్పుడు సాహితీ శ్రావణి లాంటి 10 టవర్స్ చేయాలంటే ప్రాక్టికల్గా అది 10 ఇయర్స్ పడుతుంది. వాళ్ళు ప్రామిస్ చేసేది 4-5 ఇయర్స్ అంటే అలాంటి వాటిని మనం కూడా కొంతవరకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, గుడ్డిగా నమ్మేయకూడదు. సో కొత్త బిల్డర్స్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం వచ్చే ఇష్యూస్ ఏంటంటే డిలే అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో మ్యాక్సిమంగా ప్రీ సేల్ అనేది పెద్ద బిల్డర్ కాకుండా ఏవైనా కొత్తగా వచ్చే బిల్డర్ని అయితే అవాయిడ్ చేయండి. ఈవెన్ 1-2 ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా
ట్రై టు అవాయిడ్ ఇఫ్ పాసిబుల్. అక్కడ రీసేల్ అయినా తీసుకోండి తప్ప ఇలాంటివి తీసుకోవడం అంత ఫీజిబుల్ కాదు. ఒకవేళ మీరు వెళ్దాం అనుకుంటే ఫుల్ పేమెంట్స్ చేయొద్దు. 50% పేమెంట్ చేయండి. అట్లీస్ట్ మీకు కొంత అష్యూరెన్స్ ఉంటుంది. మిగతా పర్సంటేజ్ అనేది అప్రూవల్స్ వచ్చేకు ప్రోగ్రెస్ పట్టు దేని పట్టు పేమెంట్ అనేది అరేంజ్ అయ్యేటట్టు చూసుకోండి. లాయర్ని అవసరమైతే హైర్ చేసి మీకు మ్యాక్సిమం ఫేవరబుల్గా ఉండేటట్టు డాక్యుమెంట్స్ ఏమైనా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. అదర్ అవైలబుల్ ఆప్షన్స్ ఏంటంటే ల్యాండ్ ఓనర్ షేర్ అండి. సో ల్యాండ్ ఓనర్ షేర్ ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ నాకు కూడా ఒకసారి అపర్ణ ఇలాంటివి అంటే అవి రేర్గా దొరుకుతాయి. సో అలాంటివి ఏవైనా మీకు తగిలితే ల్యాండ్ ఓనర్ షేర్ అనేది తీసుకోవచ్చు. కానీ దానికి కూడా బాగా వెరిఫికేషన్ కానీ అవన్నీ చేసి తీరాలి. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ వచ్చేసరికి మనకి ఇది ఏమంటారు బిల్డర్తో సహా మనం అగ్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే అంటే ఒక్క ల్యాండ్ ఓనర్ మీదే మనం రిలయబుల్ అయ్యి తీసుకోకూడదు. సో దానికి కూడా వెరిఫికేషన్ చేయొచ్చు. కానీ ల్యాండ్ ఓనర్ షేర్ ఏంటంటే పెద్ద బిల్డర్తో అయ్యే ప్రాజెక్టులు అయితేనే తీసుకోండి. చిన్న బిల్డర్వి ల్యాండ్ ఓనర్ షేర్ చేసుకోవద్దు. ఇంకో ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే మనకి రీసేల్ ప్రాపర్టీస్ కూడా కొన్నిసార్లు మనకి బెటర్ డీల్గా వస్తాయి. అది కూడా మంచి బిల్డర్స్ నుంచి ఏమైనా వస్తే రీసేల్ ప్రాపర్టీస్ కూడా కన్సిడర్ చేయడం తప్పలేదు. ఎందుకంటే మనం మొత్తాన్ని రినోవేట్ చేసుకొని అది కూడా బాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ కూడాను కొన్నిసార్లు పెద్ద బిల్డర్ అవసరం లేదు, చిన్న బిల్డర్ నుంచి కూడాను మనకి మంచి డీల్స్ రావచ్చు. అవి కూడా మనం ఒక ఆప్షన్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్గా మీకు ఏమైనా సజెషన్స్ కానీ నా వీడియోలో ఎనీ ఇంప్రూవ్మెంట్స్ కానీ చేయాలనుకుంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా యొక్క కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.